ధ్యాన మహాయాగం 4 మనందరి పెద్ద పండగ. సో ఎన్ని ప్రోగ్రామ్స్, ఎన్ని యజ్ఞాలు, ఎక్కడ ఏం జరిగినా కూడా మనకి డిసెంబర్ 21 నుంచి 31 జరిగే ఈ ప్రోగ్రామ్ మాత్రం పిఎస్ఎస్ఎంకి ఒక బిగ్ సెలబ్రేషన్, ఒక ఫెస్టివల్, ఒక యూనిటీ. వరల్డ్ వైడ్ ఉన్న మన మాస్టర్స్ అందరూ కూడా వాళ్ళు ఇండియా ప్లాన్ చేయాలంటే కూడా ధ్యాన మహాయాగం కోసం ప్లాన్ చేసుకుంటారు. అండ్ సారు 99లో ధ్యాన యజ్ఞాలు స్టార్ట్ చేసినప్పుడు నేను కూడా ఒక స్టూడెంట్. ఫార్చునేట్ గా ఫస్ట్ ధ్యాన యజ్ఞం నుంచి నేను అటెండ్ అయ్యాను. యూత్ కి ధ్యాన యజ్ఞాలు ఎంత యూస్ఫుల్ అనేది నేను అక్కడ చూసాను. ఎనర్జీ అండ్ ఎంతో నాలెడ్జ్ ఎవరైతే ఆచరణలో పెట్టి వాళ్ళ లైఫ్ లో మార్పులు సాధించారో వాళ్ళందరితో మనం అన్ని జిల్లాలు, అన్ని ఊర్లు వెళ్ళలేం కదా. సో వారందరూ ఒక దగ్గరే మనకు దొరుకుతారు. సో వారందరితో మనం మాట్లాడవచ్చు, చక్కగా డిఫరెంట్ అనుభవాలు వినొచ్చు. సో అది నాకు చాలా ఆనందం అనిపించింది అనమాట. అంతే అప్పుడు నిర్ణయించుకున్నా, అసలు ఏ సెలవులైనా మనం దాచుకొని ఏదైనా సరే యజ్ఞాలకి పాకెట్ మనీ దాచుకొని ఖచ్చితంగా ఇది అటెండ్ అయితే ఎన్నో మనం తిరిగి తెలుసుకున్నంత నాలెడ్జ్ ఇక్కడ వస్తుంది అలా అని. అండ్ ముఖ్యంగా స్పిరిచువల్ బుక్స్ గానీ అదేదన్నా అమ్మాలి మనం తీసుకోవాలంటే కూడా అక్కడ దొరికేది. అంటే మనకి ఎక్కడ పెడితే అక్కడ స్పిరిచువల్ బుక్స్ దొరికేవి కాదు కదా. సో యజ్ఞంలో మనకి చక్కగా సాయి కుమార్ రెడ్డి గారు వీరందరూ మంచి మంచి బుక్స్ తీసుకొచ్చి ఆ స్పిరిచువల్ బుక్స్ ని అక్కడ మనకు పరిచయం చేయడము, సో వాటిని కొనుక్కోవాలన్నా యాక్సెస్ చేయాలన్నా అక్కడ దొరికేది అనమాట. సో జస్ట్ పార్టిసిపెంట్ గా వెళ్ళి నేను బై ద ఎండ్ ఆఫ్ ధ్యానయజ్ఞం సర్వీస్ లో కూడా దిగిపోయాను. ధ్యానంకి కూర్చొని కళ్ళు మూసుకొని చేసే కన్నా సర్వీస్ చేసినప్పుడు ఎక్కువ ఆనందం అనేది నాకు అనిపించింది. సో అప్పుడు అర్థమైంది, ఓ మనం చేయడం కాదు, ఇతరులకి మనం ఆ కంఫర్ట్ ఇస్తే ఆ మోర్ శక్తిని మనం ఫీల్ అవుతాము అనేది ఇంకొక డిఫరెంట్ ఆస్పెక్ట్.